जोहार 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 మరి మేడం గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆవిడకి స్వాగతం సుస్వాగతం. మరి అలాగే పొట్టి శ్రీరాములు గారు అమరజీవిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికిన మా అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మహానుభావుడు, ఒక త్యాగశీలి. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇది మా రాష్ట్రం, ఇది నా రాష్ట్రం అనుకొని మనం గర్వంగా చెప్పుకునే ఒక మంచి పొజిషన్లో ఉండటానికి 58 రోజులు 58 రోజులు సుమారుగా ఆహారం తీసుకోకుండా ఉట్టి నీళ్ళతోనే జీవితం అంతా గడిపి 58 రోజుల తర్వాత అమరుడైన పరిస్థితి. అతను అమరుడైన తర్వాత మనకు ఆంధ్ర రాష్ట్రం కూడా రావటం అనేది జరిగింది. అంటే ఏంటంటే సుమారుగా చెప్పాలంటే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ మనది ఈ రాష్ట్రం మనది కానీ ఈ తాలూకా స్వతంత్రం కానీ ఇవన్నీ కూడా ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు తాలూకా త్యాగ ఫలితం. ఆ త్యాగ ఫలితాన్ని గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని రాష్ట్ర పండుగగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఆయనకి ఘనమైన నివాళి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఘన నివాళులు అర్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. అంతేకాకుండా ఈ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన అమరజీవి అంటారు. అమరుడు అంటే చావు లేనివాడు. ఆయన ఎప్పుడు ఎంతకాలం ఈ భూమి మీద తెలుగు ప్రజలు ఉంటారో అంతవరకు కూడా పొట్టి శ్రీరాములు గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. తరతరాలు మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఆయన త్యాగాన్ని గుర్తుపెట్టుకోవడానికి దానికి గుర్తుగానే ఈరోజు మనకి అమరావతిలో 58 అడుగుల ఒక విగ్రహాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య అతిథిగా వెళ్ళడమే కాకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విగ్రహావిష్కరణ చేయటం, ఈరోజు అమరావతి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన రాజధానిలో అటువంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని పెట్టడం అన్నది మా అందరికీ మేము గౌరవంగా భావిస్తున్నాం. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. పొట్టి శ్రీరాములు గారు స్వతంత్ర సమరయోధులుగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన స్వతంత్రం గురించి ఎంత పోరాటం చేశారో మీరందరూ అనుకోవచ్చు. అసలు రాష్ట్రం మనకి ఎందుకు సపరేట్గా రావాలి అని. ఇంతకుముందు మనం మద్రాసులో కలిసి ఉండేవాళ్ళం. ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇదంతా కూడా తెలంగాణ మన మద్రాసులో కలిసి ఉండేది. అప్పట్లోని నార్త్ ఇండియన్ వాళ్ళకి ఉత్తర భారతీయులకు అందరికీ కూడా ఈ సౌత్ అంటే మన దక్షిణ భారతదేశం అంటే ఒక చిన్న చూపు. మీరు మద్రాసీలా, మీరు తెలుగు వాళ్ళ అని చెప్పి చాలా చులకనగా మాట్లాడేవారు. ఆ తర్వాత నుంచి మద్రాసీల్లోనికి మనకి మధ్యలో ఒక భేదభావం వచ్చింది. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మద్రాసులోనేమో తమిళం మాట్లాడతారు, ఆంధ్రాకి వచ్చేసరికి తెలుగు మాట్లాడతారు. అంటే భాషా ప్రయుక్త. కర్ణాటకకు వచ్చేసరికి కన్నడ మాట్లాడతారు. సో ఇలాంటి మనకి కేరళ దగ్గరికి వెళ్ళేసరికి మలయాళం మాట్లాడతారు. అంటే రకరకాల రాష్ట్రాల్లో రకరకాల భాషలు మాట్లాడతారు మన భారతదేశంలోనే. అటువంటి భాషకు అనుగుణంగా మనం అందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉంటే మనం ఒకరు చెప్పుకున్నది అర్థమవుతుంది. మన అభివృద్ధి ఎలా చేసుకోవాలి అన్నది ఒక అవగాహన వస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆయనకి తెలుగు రాష్ట్రం మీద ఉన్న అభిమానం, తెలుగు వాళ్ళ మీద ఉన్న అభిమానం, తెలుగు మీద ఉన్న మమకారంతో తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం రావాలని ఆ రోజు కోరితే చాలామంది వినిపించుకోలేదు, చాలామంది పట్టించుకోపోయేసరికి ఆయన ఏం చేశారంటే నేను ఆమర నిరాహార దీక్ష కూర్చుంటాను అన్నారు. సాధారణంగా ఆమర నిరాహార దీక్ష కూర్చునే వాళ్ళు ఎలా అంటారంటే ఒక 2-3 రోజులు కూర్చుంటారు, 4వ రోజు ఎవరో ఒకరు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ని రానివ్వలేదు, ఎవరిని కూడా రానివ్వలేదు. కేవలం మంచినీళ్ళు, లెమన్ వాటర్ తాగుతూ సుమారుగా 58 రోజులు అంటే తక్కువ విషయం కాదు. ఈరోజు మనమైనా ఇంట్లోని నా భర్త బాగుండాలి అని చెప్పి ఒక రోజు ఉపవాసం ఉంటాం, లేదు నా బిడ్డలు బాగుండాలి అని వారంలో 3 రోజులు, వారంలో 1 నెల రోజులు ఉపవాసం ఉంటాం.
లేదు అనుకుంటే ప్రతి శనివారం ఉపవాసం ఉన్నామంటాం. అంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. అలాంటిది మన రాష్ట్రం గురించి, మనందరి గురించి, మనకంటూ సపరేట్ రాష్ట్రం వస్తే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అని ఒక తపనతో ఒక వ్యక్తి బయటకు వచ్చి కుటుంబాన్ని వదిలిపెట్టి 58 రోజులు తను చనిపోతానన్న సంగతి తెలిసి కూడా ఇలాంటి వామ నిరాహార దీక్షకి కూర్చున్నాడంటే అతను నిజంగా ఎంత అమరజీవి ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి వ్యక్తికి నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు మనందరం కూడా అదృష్టవంతులం. అటువంటి వ్యక్తికి ఇప్పుడు కనిపించిన దేవుడికి మనం ఎప్పుడు మొక్కుతానే ఉంటాం. వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అంటే మనకి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి, వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారో మనకు అలాగే. ఆ తర్వాత మన ఎన్టీ రామారావు గారు ఆ వేషం వేసిన తర్వాత ఎన్టీ రామారావు గారిలా కనిపించారు, శ్రీరాముడు ఎలా ఉంటారు ఇలా ఉంటారు అనుకుంటాము. కానీ ఆ రోజు కనిపించిన దేవుడి గురించి ఇన్ని మొక్కులు మొక్కుతాం. కనిపించే దేవుడి గురించి ఒక రోజు వచ్చి పువ్వులు వేసుకున్న ఒక మంచి కార్యక్రమం ఈరోజు మనందరికీ అదృష్టం వచ్చింది. దానికి మనందరం కూడా గర్వపడాలి. ఇలాంటి కార్యక్రమాన్ని మనకి నెక్స్ట్ జనరేషన్స్కి కూడా గుర్తుండాలి. ఈరోజు మనం చేసిన త్యాగం మన ఇంట్లో వాళ్ళమే చిన్నవాళ్ళు అనుకుంటాం, అరే మీ తాతగారు సంపాదించిందిరా ఇదంతా ఈరోజు అనుభవిస్తున్నామంటే నువ్వు ఎప్పుడో నీ కొడుకుతానో నీ మనవడితోనో చెప్తావు, లేకపోతే పలానా వాళ్ళు చేసిందిరా ఇదంతా అని చెప్పుకుంటాం. అటువంటిది మన రాష్ట్రం గురించి, మనం ఇలా ఉండేదాని గురించి, త్యాగం చేసిన వ్యక్తి గురించి రాష్ట్రం అంతా చెప్పుకోవాలి, ఎన్ని తరాలైనా చెప్పుకోవాలని మంచి ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇనిషియేషన్ తీసుకొని సుమారుగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు అమరావతి రాజధానిలో నిర్మించడం అన్నది, దానికి కాంస్య విగ్రహం నిర్మించడం అన్నది నిజంగా ఒక చరిత్ర. ఈ చరిత్రకి నాంది పలకడానికి ఈరోజు అమరజీవి గారి జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా పాల్పంచుకుంటున్నాం. ఈరోజు ఆయన త్యాగానికి, నిబద్ధతకి, ఆయన తాలూకా కమిట్మెంట్ని ఈరోజు నెక్స్ట్ జనరేషన్స్ మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మన పిల్లలకి కూడా చెప్పాలి. లేకపోతే ఈరోజు అదే బంధాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నడుస్తూ ఈరోజు ఒక పక్క నుంచి సంక్షేమం కానీ, ఒక పక్క నుంచి అభివృద్ధి కానీ, ఈ రెండింటినీ కూడా సమపాలలో తీసుకెళ్ళడం. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, గ్రామాల్లోని ఎప్పుడూ లేని విధంగా లాస్ట్ 5 సంవత్సరాలు ఒక రోడ్డు కూడా పడ్డ సందర్భం చూడలేదు. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, ఈరోజు ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో, ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా దఫాలుగా ఫేజెస్ వారీగా కూడా తీసుకెళ్తున్నాం. అంటే మ్యాక్సిమం ఎక్కడెక్కడ రోడ్స్ లేవో అవన్నీ కూడా చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక సంక్షేమ విషయంలోని కానీ గవర్నమెంట్ ఇస్తున్న సంక్షేమం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈరోజు ముందు పనిచేస్తున్నాం. అతి ముఖ్యంగా ఈరోజు అధికారులందరూ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఈరోజు మేమందరం కూడా పనిచేసుకుంటున్నాం. దీనికి ప్రజలుగా మీరందరూ కూడా సహకరిస్తున్నారు. ముఖ్యంగా నేను ఇప్పుడున్న మహిళలకు ఒకటే చెప్తాను, అమ్మ మీరందరూ చదువుకుంటే, మీరింట్లో ఒకరు చదువుకుంటే ఇల్లంతా చదువుకున్నట్టే, మీరింట్లో మీరు ఒకరు ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నట్టే. ఎందుకంటే తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు వండి పెట్టగలరు. అదే తల్లి మంచాన పడితే పిల్లలు కూడా ఏమవుతారో తెలియదు. తల్లి చదువుకుంటే బిడ్డలకి 4 అక్షరాలు నేర్పించుకోగలదు. ఇంట్లో అందరూ చదువుకునే పరిస్థితి ఉంటుంది. అంటే నేను ఎందుకంటే అంటాను, మనం యజమాని అని పెద్దలకే మన మగవాళ్ళకి ఇచ్చేసినా అసలు ఇంట్లోకి యజమానులు మనం. అటువంటి మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలి, మనం ఎంత నిబద్ధతగా ఉండాలి, మనం ఎంత ధైర్యంగా ఉండాలి, మనం బయటకు వచ్చామంటే ధైర్యంగా ఉండాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్న సంకల్పంతో ఉండాలి. దీనికి ఈరోజు గవర్నమెంట్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు నేను స్పెషల్ ఆఫీసర్ని కూడా ప్రత్యేకంగా అభినందించాలి మేడంని కూడా. ఎందుకనంటే నేను ఈ మత్స్యకార మహిళలకి సంబంధించి ఏదైనా ఒకటి చేద్దామండి అని అడిగితే, యాక్చువల్ మత్స్యకార మహిళలకి సంబంధించి వాళ్ళు మ్యాక్సిమం వేట నుంచి వచ్చిన తర్వాత ఆ చేపలు తీసుకెళ్ళి అమ్మిన తర్వాత అమ్మడం అవ్వకపోతే బయట పోసేస్తున్నారు. ఇలా కాకుండా దాన్ని డ్రై ఫిష్ కన్వర్ట్ చేయడానికి ఎలా చేయాలమ్మా ఒకసారి ట్రై చేయండి అని అంటే సోలార్ ప్యానల్స్ కూడా ఇమీడియట్గా రెడీ చేయించి దగ్గరగా 1000 కేజీలు డ్రై ఫిష్ని ఎలాగ మనం ఎక్స్పోర్ట్ చేయాలి. దీని మీదే కాకుండా నేను చెప్పాను, మొన్ననే మేడం నేను డిస్కస్ చేసుకున్నాం, లేడీస్లో ఎవరెవరికి ఏ టాలెంట్స్ ఉన్నాయి. మీలోనే ఒకరు మంచిగా వంట చేస్తారు, మంచిగా పచ్చళ్ళు పెడతారు, మంచిగా అల్లికలు అల్లుతారు, మంచిగా స్టిచ్చింగ్ చేస్తారు, మనం అన్నీ చేయగలం. సవ్యసాచి అని ఎవరెవరు అనగల మనం చేయగలం. సవ్యసాచి అంటే అన్ని పనులు చేయగలిగే వాళ్ళు సవ్యసాచి అంటారు. వాళ్ళకి ఎలాగ చేయాలి అన్న దాని మీద కూడా నేను ఏ ఊరు వెళ్ళినా కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కానీ ఇప్పుడు కూడా నేను ఏ ఊరు వెళ్ళినా కూడా చాలామంది నన్ను అడిగే ఒకే ఒక్క కోరిక ఏంటంటే, అమ్మ మాకు బతకడానికి ఏదో చూపించమ్మా అని అడుగుతారు. నిజంగా అది ఒక్కొక్కసారి నాకు కొంచెం నేను కూడా డిస్టర్బ్ అవుతుంటాను. నిజమే కదా, మగవాళ్ళు బయట నుంచి ఎన్ని తీసుకొచ్చినా ఎంత తీసుకొచ్చినా ఇంట్లోకి వచ్చేసరికి అది సగం అయిపోదు. అవునా కదా, సగం అయిపోదు. 300 సంపాదిస్తే ఇంటికి వస్తే 150 వస్తుంది. అదే ఆడది బయటికి వెళ్ళి 150 సంపాదిస్తే 150 కూడా ఇంటికే వస్తుంది. అదే ఆడదానిలో ఉన్న గొప్పతనం.
నేనేమంటానంటే దానికి సంబంధించి ఎలా చేయాలన్నది ఒక కార్యాచరణ పెట్టుకుంటున్నాం. ఒకసారి మీ విలేజెస్కి కూడా వచ్చి ఒక సర్వే కూడా చేస్తారు. సర్వే కూడా చేసి విలేజ్ వారీగాన, మండలం వారీగాన ఎలా చేయాలన్న దాని మీద ఒక మంచి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అమ్మ నేను ఒకటే కోరుకుంటున్నా, నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా, మీ ఇంటి ఆడపిల్ల లాంటి దాన్ని. మీరు ఏ రోజైనా నా ఇంటి గుమ్మం వచ్చి తట్టొచ్చు, ఏ కష్టం వచ్చినా మీరు నాకు సహకరించండి. పాయకులపేట నియోజకవర్గం ఈ రోజే దేవుడి దయ వల్ల మనం 23వ తారీఖు మీరందరూ కూడా ఇదే నా ఆహ్వానం కింద మీకు అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నా. 23వ తారీఖున మనకి నక్కపల్లిలోని మీ అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు వచ్చి దేశంలోకెల్లా అతి పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో వస్తుంది. దానికి శంకుస్థాపన చేయడానికి వాళ్ళు ముగ్గురు వస్తున్నారు. మనందరం కూడా అక్కడికి వచ్చి వాళ్ళని బ్లెస్ చేయాలి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి మీరందరూ కూడా ఏమా పెడదాం, ఫ్రీ బస్ అయ్యి కదా మనందరికీ. సో మీరందరూ కూడా అక్కడికి రావాలి. మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, మీ అందరికీ ఉపాధి ఉంటుంది. కాబట్టి ఇది తీసుకురావడానికి నారా లోకేష్ గారు నిజంగా చెప్పాలంటే చాలా కృషి చేశారు. నేను సార్కి చెప్పడం, సార్ కూడా చాలా కృషి చేసి అక్కడికి వెళ్ళే మీటింగ్ లేక ఒక జూమ్ కాల్లోని అంటే వీడియో కాల్లో ఆ కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి. అంటే అంత ఎఫర్ట్ పెట్టాం. దానికి మీరందరూ కూడా సహకరించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరి తరపున, మనందరి తరపున, మన రాష్ట్రం తరపున ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, తెలుగు జాతి ఉన్నంత వరకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమరజీవిగానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.